లోక్‌సభ ఎన్నికల్లో గూడా ఘోరమైన ఫలితాలనిచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతల్ని కాపాడుకోవడం కేసీఆర్‌కి కావచ్చు, కేటీఆర్‌కి కావచ్చు చాలా తలనొప్పిగానే మారిందని జెప్పుకోవాలి. తాజాగా సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లో జాయిన్ అవ్వటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. స్థానికంగా ఉన్న నేతలతో ఆమె సంప్రదింపులు జరుపుతూ ఉంది. ఎవరైతే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు ఉన్నాడో, సబితా ఇంద్రారెడ్డి కుమారుడికి రేవంత్ రెడ్డి నామినేటెడ్ పోస్ట్ ఆఫర్ చేసినట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ అయితే ఓపెన్ చేసింది. దానికి సంబంధించి బీఆర్ఎస్‌లో ఉన్న కీలక ఎమ్మెల్యేలని, కీలక నేతలను ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ స్ట్రెంథెన్ చేసుకునే పరిస్థితినైతే చేసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలందరినీ కూడా కాంగ్రెస్‌లో జాయిన్ చేపించుకున్నట్లయితే పార్టీని పటిష్టం చేయడంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలను ఇవ్వటానికి అనుకూలంగా ఉంటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆ వ్యూహంలో భాగంగానే కీలక నేతలైన ఒక్కొక్కరిని బీఆర్ఎస్ పార్టీ నుంచి తమ వైపుకు లాక్కుంటున్న పరిస్థితులైతే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా వ్యవహరించారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ఆమె చాలా సైలెంట్‌గా ఉన్నారు. తర్వాత లోక్‌సభ ఎన్నికలొచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో గూడా బీఆర్ఎస్ పార్టీ కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో గూడా గెలవలేని పరిస్థితులైతే స్పష్టంగా కనిపించాయి. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి స్థానికంగా ఉన్న నేతలతో గత కొద్ది రోజులుగా సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డితో గూడా టెలిఫోనిక్ టచ్‌లోకి వెళ్ళినట్టుగా సమాచారం అందుతూ ఉంది. అందరి నుంచి అన్ని వైపుల నుంచి సలహాలు తీసుకున్న తర్వాతే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లో జాయిన్ అవ్వబోతున్నారు. సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ కొత్త కాదు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఆమె ఉండేవారు. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీతో అసోసియేట్ అయినున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి సబితా ఇంద్రారెడ్డి వస్తారు అంటే రాహుల్ గాంధీ గావచ్చు, సోనియా గాంధీ గావచ్చు చాలా వార్మ్ వెల్కమే చేస్తారనేదైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి సబితా ఇంద్రారెడ్డి వచ్చినట్లయితే ఎటువంటి పదవులిస్తాం, ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తామనే అంశానికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ఆఫర్‌ని స్థానికంగా ఉన్న నేతలతో, కేడర్‌తో సబితా ఇంద్రారెడ్డి చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అన్నీ అనుకూలిస్తే త్వరలో అంటే మరొక 3, 4 రోజుల్లోనే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో అంటే పూర్వ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. అదే గనక జరిగితే బీఆర్ఎస్ పార్టీ చాలా రాజకీయంగా చాలా సంక్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నట్టే మనం జెప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఇప్పుడుందనే జెప్పుకోవాలి. లోక్సభ ఫలితాల తర్వాత చాలా దారుణమైన పరిస్థితుల్లోకెళ్ళాయి. క్యాడర్‌ని కాపాడుకోవడంతో పాటు కీలకంగా ఉన్న నేతలు అంటే గెలిచిన ఆ 30 మంది ఎమ్మెల్యేలను గూడా కాపాడుకోవడం కేటీఆర్‌కి, కేసీఆర్‌కి తలకు మించిన భారమైన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణని చాలా జోరుగా చేస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలందరికీ గూడా కళ్ళు చెదిరే ఆఫర్స్ అయితే ఇస్తుంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవులను ఇంకా భర్తీ చేయాల్సుంది నేపథ్యంలో వాటికి సంబంధించి ఎమ్మెల్యేలందరికీ గూడా వీలైనంత ఎక్కువగా అకామిడేట్ చేసి నామినేటెడ్ పదవులు ఇవ్వటానికి రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ దగ్గర నుంచి, సోనియా గాంధీ దగ్గర నుంచి స్పష్టమైన అనుమతులను గూడా రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అన్నీ అనుకూలిస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా చాలామంది కాంగ్రెస్‌లో క్యూ కట్టే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొక 10 మంది ఎమ్మెల్యేలైతే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వబోతున్నారు. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డి జాయిన్ అయినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి అది ఖచ్చితంగా గట్టి దెబ్బే అని మనం చెప్పుకోవాలి. ఇప్పటికే కేకే లాంటి నేతలందరూ గూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నేపథ్యం స్పష్టంగా కనిపించింది. ఫలితాలు వచ్చిన తర్వాతే ఇలాంటి డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు. మరికొంతమంది నేతలైతే క్యాడర్‌తో మంతనాలు జరుపుతూ ఉన్నారు. అంటే ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కాదు, ఒక జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో చాలా గ్రూప్ తగాదాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో వెళ్ళినట్లయితే తమ ఉనికి ఉంటుందా? లేదంటే గుంపులో గోవిందలాగా ఉంటామా? అనే అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్‌లో కొంతమంది బీఆర్ఎస్ నేతలు తమ క్యాడర్‌తో మాట్లాడుతున్న పరిస్థితులైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడాలి త్వరలో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. తమ కుమారుడికి స్పష్టంగా ఒక పదవినైతే ఇస్తామనేదైతే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన హామీగా తెలుస్తుంది. మరొక వైపు పార్టీలో గూడా సబితా ఇంద్రారెడ్డికి ఒక ప్రాధాన్యత ఇస్తామని జెప్తున్నారు. వీలైనంత దగ్గర అకామిడేట్ చేస్తామని గూడా చెప్తున్నారు. అన్నీ అనుకూలిస్తే మరొక 2, 3 రోజుల్లో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు.